హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినిషాస్ హోమ్ జర్నల్. ఇవాళ మరొక వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను. అదే క్యాబేజ్ పచ్చిశనగపప్పు కలుసుకూర. ఈ కర్రీ ఎవరికైనా నచ్చాల్సిందే. ఒకసారి టేస్ట్ చేస్తే రుచి అస్సలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ త్వరగా కూడా రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మెయిన్గా రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కుక్కర్ తీసుకొని 1 అవర్ పచ్చిశనగపప్పుని సోక్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్, జీలకర్ర, 8 నుంచి 9 గార్లిక్ కూడా వేసుకొని సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాని ఒక గ్లాస్లో పెట్టి కుక్కర్లో పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్ అయితే రప్పించుకోవాలి. టమాటాలు డైరెక్ట్గా యాడ్ చేస్తే పప్పు అండ్ క్యాబేజ్ సరిగ్గా కుక్ అవ్వదు. సో అందుకని సపరేట్గా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు కవంతో పప్పుని తినిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ కూడా వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్ కూడా వేసి ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యేలోపు ముందుగా ఆనియన్, మళ్ళీ టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అంత తొందరలో క్యాబేజ్ పప్పు కూడా ఎలా చేయాలో అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వెరైటీస్ అన్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో కూడా కమెంట్ చేయండి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పండిన టమాటాలు 2 మళ్ళీ యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. మనము పప్పు ఉడికేటప్పుడు టమాటాలు యాడ్ చేసుకుంటాం అండ్ ఇప్పుడు ఫ్రైలో కూడా యాడ్ చేసుకుంటాము. టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత తగినంత కారం, ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీకి మనం చింతపండు యాడ్ చేయం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోండి. అండ్ ఈ కర్రీకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వేయించిన సోంపు ధనియాల పౌడర్. దీనివల్ల ఈ కర్రీకి మంచి మసాలా ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా ఎనిపి పెట్టుకున్న క్యాబేజ్ పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకొని లాస్ట్లో వేయించిన సోంపు ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్న క్యాబేజ్ పచ్చిశనగపప్పు కలుసుకూర అయితే రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.